తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ దినేష్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సకాలంలో ఉపకార వేతనాలు రాక పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యను దూరమవుతున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉపకార వేతనాలను చెల్లించాలని కోరారు. లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే మంత్రుల క్యాన్వాయ్ని సైతం అడ్డుకునేందుకు వెనుకాడపోమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 8,400 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది. ఈ యొక్క స్కాలర్షిప్ లేక పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నాడు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందో ఈ రోజు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ప్రవర్తిస్తుంది. వెంటనే ఈ యొక్క స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఏడల మీ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రుల యొక్క కాన్వేలు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ యొక్క అసెంబ్లీ గేట్లను కూడా ఏబీవీపీ బద్దలు కొడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.